ఇరుక్కొని 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ఊపిరాడక మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు ఉన్నారు. దొంబ్రిగూడ మండలం బొండుగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి బిస్కెట్ తింటూ ఒక్కసారి గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయిన ఘటన అరకులోయ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా అరకులో ఈ విషాదం జరిగింది. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ప్రస్తుతం విషాదాన్ని రేపుతోంది. అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ఊపిరాడక మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. డుంబ్రిగూడ మండలం బొండుగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో స్థానికులు వివరించారు. చూద్దాం. 6:30 టైంలో బాగానే ఆడుకుంటుండేది. అయితే ఆడుకుంటుంటే ఇంటి లోపలికి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోవడం వల్ల వాళ్ళ అమ్మ ఏమైందని కంగారుతో వాళ్ళ నాన్నకి చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అయితే అక్కడ స్కానింగ్ ఈసీజీ తీసిన తర్వాత లేదు, గుండె కొట్టుకోవట్లేదు, ఆగిపోయింది. అయితే ఊపిరితిత్తుల్లో ఏదో లోపల పడిపోయి అడ్డుపడిపోయింది, అందువల్ల ఊపిరి ఆడలేదు, చనిపోయాడని. ఏదో ఏడిచినప్పుడు మనం పెడతాం కదా గురు, అలాంటప్పుడు మనం ఏదో ఒక పెట్టాము. అది రైట్. అరకు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డుంబ్రిగూడ మండలం బొండుగూడలో బాలుడికి బిస్కెట్ తింటుండగా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయాడు. అరకులోయ ఏరియా ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, ఏం జరిగింది? బాలుడు బిస్కెట్ తిన్నప్పుడు ఒకసారిగా ఊపిరాడక చనిపోయినటువంటి ఘటన కాస్త విషాదాన్ని కలిగించే ఘటనగా అని చెప్పొచ్చు. సో అసలు ఏం జరిగింది? రామ్దాస్, నిజంగా ఇది విషాద సంఘటనగానే చూడాలి మనం. ఎందుకంటే ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం బొందుగూడ గ్రామంలో ఈ విషాదం అయితే అలుముకుంది. నిన్న సాయంత్రం 6-6:30 ప్రాంతంలో అయితే తేజ అనే 3 సంవత్సరాల బాలుడు, ఆ గ్రామంలో చెందిన ఒక కిరాణా కొట్టు యజమాని తాలూకా బాలుడు, తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నప్పుడు బాలుడు ఆ కిరాణా షాప్లో ఉన్న ఆ బిస్కెట్ని అయితే తిని అమాంతంగా మింగేయడానికి ప్రయత్నించిన సమయంలో ఆ బిస్కెట్ గొంతుకు అడ్డుగా పడడంతో బాలుడు ఊపిరాడిన పరిస్థితి అయితే ఏర్పడింది. తల్లిదండ్రులు సంఘటన తెలుసుకొని హుటాహుట్న ఏరియా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లేసరికి అప్పటికి బాలుడికి ప్రాణం లేదని చెప్పి ఏరియా హాస్పిటల్ సంబంధించి వైద్యులు ఏదైతే తెలియజేశారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రుల బోరుమని వినిపించి ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. నిజంగా ముక్కుపచ్చలారని బాలుడు ఈ సంఘటనలో మరణించడం అనేది చాలా గ్రామస్తులంతా చాలా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా బాలుడిని చూసుకోలేని టైంలో అయితే బాలుడు ఈ షాప్లో ఉన్న బిస్కెట్ని అమాంతంగా మింగడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామ్దాస్, రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. ఇది మొత్తం మీద బిస్కెట్ తిని గొంతులో ఇరుక్కొని ఊపిరాడక బాలుడు చనిపోయిన ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అరకులోయ ప్రాంతంలో చిన్నారి బిస్కెట్ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. అయితే తల్లిదండ్రులు అక్కడ ఎవరు లేరు, స్థానికులు ఎవరు లేని సందర్భంలో ఎవరు గమనించిన పరిస్థితి. అయితే తల్లిదండ్రులు వచ్చి చూసేలోపే అప్పటికే బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో చిన్నారి మృతితో ఒక్కసారిగా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. డుంబ్రిగూడ మండలం బొండుగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.